దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా దేవుని గ్రంథంలో మాట చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను దుష్ట కాలంలో నుండి విమోచింపవాలని మన పాపం నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనును. దేవునికి యుగ యుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియంగల తండ్రి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన అత్యున్నతంగా హెచ్చింపబడిన నామం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభా, మరి ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీ పాసనికి రావడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతిస్తూ వస్తున్నాం. దేవా, మరి మీరు మా జీవితాల్లో చేసినటువంటి మేలులకు, చేయబోయే మేలులకు ప్రభా, మరి మేము నిన్ను స్తుతించి ఆరాధించే దాని కొరకై ప్రభా, మరి చదవబడిన లేఖన భాగాన్ని వర్తమానం కొరకై దీవించండి. కీర్తన 103లో దావీదన్నట్లుగా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగంలో సమస్తమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకమని. ప్రభా, మీరు చేసినటువంటి మేలును మేము దేన్ని మరవకుండా నీ వాక్య వెలుగులో మీరు మా కొరకు ఏం చేసినారో దాన్ని మేము ధ్యానించడానికి ప్రభా, తలపోసుకోవడానికి, ఆ రీతిగా ప్రభా మా జీవితాలని మీకు సమర్పించుకోవడానికి ప్రభా మీరు సహాయం చేస్తున్నాను. ఈ వాక్య వెలుగులో నీ యొక్క లేఖనాలను ధ్యానించట్లో కూడా నీ దాసుని బలపరచము, శిరసాట్లు మరుగుపరచము. నేను కూడా అయోగ్యుడును ప్రభా, అపాత్రుడును, కనికరించండి. దేవా, మీ రక్త ప్రోక్షణ ద్వారా నీ పునరుత్థాన శక్తి ద్వారా నన్ను కూడా నింపవలసిందిగా ప్రార్థన చేస్తూ నా నోటి యందు నీ మాటలు ఉంచమని, నా పెదవుల నాలుకను కూడా ముట్టి తాకి ప్రభా యజమాడు వాడుకోవటానికి అర్హమైన పాత్రగా నన్ను అంగీకరించమని, సమస్త మహిమ ఘనత స్తుతి ప్రభావములు మీకే ఆరోపిస్తూ నన్ను తగ్గించుకుంటూ నామని హెచ్చిస్తూ యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గలతీయులకు రాసినటువంటి పత్రిక మరి 1వ అధ్యాయంలో 4వ వచనములో మనం గమనించినప్పుడు, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచింపవలనని మన పాపం నిమిత్తము తను తాను అప్పగించుకొనును. దేవునికి యుగములకు మహిమ కలుగును గాక. కనుక ఇక్కడ మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకంలో చనిపోయే దాని కొరకు దాని వెనకాల ఉన్నటువంటి మర్మాన్ని ఇక్కడ మా అపోస్తలుడైన పౌలు గారు మనకు మరి చెప్తూ వస్తున్నవాడు ఉన్నాడు. అంటే దేవుడు తన సొంత కుమారుని ఈనాడు మరి ఎందుకు ఆ శిలువలో అర్పించిన వాడుగా ఉంటున్నాడు అని అంటే దానికి కారణాలు ఉన్నాయి. ఇక్కడ మొదటగా మనం చూసినప్పుడు మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము అంటే యేసుక్రీస్తు వారు మరి ఈ లోకంలో తను తాను పాపను అప్పగించుకోవడం అనేది, శిలోమానం అనేది అది దేవుని చిత్తము అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. కనుక ఏంటి దేవుని చిత్తం అంటే మనలను ప్రస్తుతము దుష్టకాలంలో విమోచింపాలని మన పాపల నిమిత్తము తను తాను అప్పగించుకున్నాం. కనుక యేసుక్రీస్తు వారు శిలువలో చనిపోవడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి చెడు ప్రభావం నుండి మనుషులను కట్టి ఉంచిన బంధకాల నుండి విడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని నియమించాడు. ఆ నియమమే యేసుక్రీస్తు వారి యొక్క కల్వరి శిలువ మరణము అని మనం లేఖనాల్లో మనం చూస్తాం. కనుక ఈ రీతిగా చూస్తే అంటే ఇది అకస్మాత్తుగా జరిగిందేమి కాదు. దేవుడే తన సంకల్పం ప్రకారంగా మరి ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు వారిని పంపించాడు. యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశము తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ సంతోషంగా ఉండాలనేది కుమారుడు యొక్క మరి అభిప్రాయము అయి ఉన్నది. అయితే పరలోకములో ఉన్నటువంటి తండ్రి భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయిన కారణం చేత దేవుడు చింత కలిగి ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కుమారుడైన దేవుడు తండ్రిలో ఉన్నటువంటి ఆ చింత,
ఆ తండ్రి ముఖం మీద ఉన్నటువంటి ఆ బాధను చూసినప్పుడు తన తండ్రిని సంతోషపెట్టే దాని కొరకు ఏదైనా చేయడానికి సిద్ధపడి కుమారుడైన దేవుడు ఈ లోకానికి మానవ పాప పరిహార నిమిత్తమై తనను తాను బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడి ఆ కలువరి శిలువలో లోక పాప పరిహారంగా మరి లోకంలో ఉన్న దుష్టత్వాన్ని నుంచి మానవుని విడిపించినప్పుడు మళ్ళీ తండ్రి అయిన దేవుడికి నిజమైన సంతోషం ఆనందం కలిగించినాడు కుమారుడు. కనుక కుమారుడు యొక్క ఉద్దేశం ఏంటంటే తండ్రి అయిన దేవుడిని సంతోషపరచడమే. దాని కొరకు తన ప్రాణాన్ని కూడా తనకు ప్రియముగా ఎంచుకోలేదు. ఆ రీతిగా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మరి ఈ పాపలోకంలో ఉన్నటువంటి మానవులను విడిపించడానికి మరి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని గ్రంథంలో మనం చూస్తే దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో ఆయన సిలువలో మరణించడం ద్వారా మనకి ఎక్కడి నుంచి విడుదల కలిగింది అనేది కొన్ని లేఖనాలు మనం చూస్తాం. రండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం చూసినప్పుడు కొలస్సీయులకు రాసిన పత్రికలో 1:13 కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో ఇక్కడ ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యనివాసులుగా చేశాడు. ఆ కుమారుని మనకి విమోచనం అనగా పాపక్షమాపణ కలుగుచున్నది అని మనం చూస్తున్నాం. ఇక్కడ అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైనటువంటి అధికారం అంటే మానవులంతా కూడా, అంధకారం అంటే ఏంటి? చీకటి. అంటే చీకటి అంటే ఏంటి? పాపము. ఈ పాపము యొక్క శక్తుల యొక్క ప్రభావం కింద ఉన్నటువంటి మానవుడిని విడిపించడానికి ఇక్కడ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టు వాడుగా ఉంటున్నాడు. అంధకార సంబంధమైనటువంటి అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా ఆయన చేసినాడని మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ దేవుడు మానవులను ఈ దుష్టలోకము అంటే ఈ పాపలోకంలో మరి విడిపించడానికి గల కారణాలను ఇక్కడ మనము చూడగలుగుతాం. అంధకార సంబంధమైన అధికారంలో నుండి, అదే చీకటి అని ఇక్కడ మన అపోస్తుల కార్యాల్లో మనం ఇంకా తేటగా చూడవచ్చు. 26వ అధ్యాయంలో చూస్తే 26వ అధ్యాయం 18వ వచనంలో నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీ కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను సాక్షినిగాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు. నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడదును. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసం చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడి స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి యొద్దకు పంపిదని చెప్పాను. కనుక ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించట్లో ఉన్న ఉద్దేశం ఏదైతే ఉందో, ఆయన సేవకుల్ని లోకంలో పంపించడంలో ఉద్దేశం కూడా అదే ఉంది అనేది మనం ఇక్కడ గ్రహించాలి. యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించినాడు అంటే మత్తయి సువార్త 1:21లో ఏం చూస్తాము? మత్తయి సువార్త 1:21లో మనం చూడగలిగేటువంటి మాటను ఇక్కడ పరిశీలన చేస్తే, ఇక్కడ ఆమె ఒక కుమారుని కరును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయనకి యేసు అని పేరు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశము ఈ లోకానికి ఏదైతే ఉందో, యేసుక్రీస్తు వారు చేత పిలువబడిన సేవకులను లోకంలోకి పంపించిన ఉద్దేశం కూడా అదే ఉన్నది అనేది మనం గ్రహించాలి. కనుక యేసుక్రీస్తు వారు మరి ఇక్కడ పాపములో నుండి తన ప్రజలను రక్షించడానికి వచ్చాడు. అదే రీతిగా అపొస్తలుడైన పౌలు పిలిచినప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ఎందుకు దర్శించాను, నేను నీకు ఎందుకు ఆకాశం నుంచి ఆ దర్శనంలో ఆ యొక్క స్వరాన్ని వినిపించాను, నిన్ను ఇక్కడ ఏమన్నాడు, ఎంత స్పష్టంగా చెప్పినాడంటే ఇక్కడ చూడండి, చాలా నేను నీకు కనబడబోవు సంగతిని గురించి నిన్ను పరిచారకునిగా సాక్షినిగా నియమించుటకు కనబడినా. ఎందుకు కనబడ్డా? నిన్ను పరిచారకుడుగా ఒక సాక్షిగా నిన్ను ఉంచాలా ఈ లోకంలో. దేనికి అంటే ఇక్కడ
నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నేను కాపాడుదును, వారు చీకట్లో నుండి వెలుగులోనికి సాతాను అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు కూడా దేవుడు ఎన్నుకోవడంలో ఉద్దేశం ఏంటి అంటే, నేను నిన్ను ఎందుకు కనబడ్డాను, నీకు ఎందుకు ప్రత్యక్షమయ్యాను, నీకు ఎందుకు నా స్వరాన్ని వినిపిస్తున్నాను, ఎందుకు ఆ వెలుగు చేత నిన్ను దర్శించానంటే, ఈనాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు ఎందుకు నిన్ను దర్శించాడు, ఎందుకు నిన్ను రక్షించాడు అనేది మనం ఎరగాల. ఆరాధించేసే ప్రతి వ్యక్తి కూడా గ్రహించవలసిన సత్యము ఇందులో ఉన్నది. దేవుడిని మనం ఈరోజు ఆరాధిస్తున్నామంటే, దేవుడి చేత రక్షింపడ్డాము అంటే దేవుడి యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది. కనుక ఇక్కడ పౌలుకి అది శ్రేష్టమైన విధానంలో బహుతేటగా అక్కడ చూపిస్తున్నాడు. నేను నీకు ఎందుకు కనబడ్డాను అనుకున్నావు, ఎందుకు దర్శించాను అనుకున్నావు, ఎందుకు రక్షించాను అనుకుంటున్నావు, ఊరికనే కాదు. ఎందుకంటే నా ప్రజలను చీకట్లోంచి వెలుగులోనికి సాతాను యొక్క అధికారం నుండి దేవుని వైపుకు తిరిగి నా యందలి విశ్వాసం చేత వాళ్ళకి పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారు స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరుచుటకై నేను వారి వద్దకు పంపుతాను. కానీ యేసుక్రీస్తు వారి లోకానికి పంపినాడు దేవుడు. ఎందుకు పంపినాడు? ప్రస్తుత దుష్టకాలం నుండి విడిపించడానికి పంపినాడు. అదే రీతిగా ఆయన కూడా తన శిష్యులను పంపుతూ వచ్చినాడు, మీరు కూడా లోకానికి వెళ్ళండి. అదేవిధంగా తండ్రి చేత లోకానికి అభిషేకించబడి ఏ విధంగా యేసుప్రభు వారు వచ్చాడో, యేసుప్రభు వారు కూడా మత్తయి సువార్త 10లో మనం చూసినప్పుడు, లూకా సువార్త 6లో కూడా తన శిష్యుల్ని ఇద్దరిద్దరిగా అభిషేకించి పంపించినప్పుడు చెప్పింది కూడా అదే. నా తండ్రి చేత నేను ఈ లోకానికి ఏ విధంగా వచ్చానో నా చేత మీరు కూడా లోకానికి అదే విధంగా వెళ్ళండి. ఎందుకంటే అనేకులను ఈ అంధకార సంబంధమైనటువంటి చీకట్లో నుంచి మీరు విడిపించాలి. అది దేవుడి యొక్క ఉద్దేశం. అంటే ఈ లోకంలో తన ప్రజలు, అక్కడ అంటాడు మత్తయి 1:21లో, తన ప్రజలను ఆయన తానే రక్షించడానికి, అంటే చీకట్లో నుంచి పాపం నుండి రక్షించడానికి ఆయన వచ్చినాడు. ఆయనకి యేసు అని పేరు పెడతారు. కనుక ఇక్కడ యేసుప్రభు వారు కూడా, పౌలు కూడా అదే చెప్తున్నాడు, నేను చీకట్లో నుంచి నా ప్రజలు విడిపించడానికి, అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించడానికి నేను కనబడి ఉన్నాను. కనుక ఇక్కడ మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు శిలువ యొక్క మరణం యొక్క ఉద్దేశాన్ని మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా ఆయన వారి కనబడుతూ వచ్చినాడు అంటే, ఇక్కడ ఇంకొక మాట కూడా మనం చూస్తాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 12వ వచనం 2వ భాగంలో, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహలతోనూ పోరాడుచున్నాం. అంటే ఇక్కడ అంధకార సంబంధమైనటువంటి ఆ యొక్క శక్తులు ఉన్నాయి, వాటి నుంచి విడిపించబడాలి, వాటితో మనం పోరాడాలి. కనుక దేవుడు పక్షంగా పోరాడాలి. అదే అనమాట అక్కడ పౌలుతో దేవుడు బయలుపరుస్తూ వచ్చిన, మనం ఎవరితో పోరాడాలి అంటే, మనుషులందరూ కూడా ఆ చీకటి సంబంధమైన శక్తుల అధికారం కింద ఉన్నారు. దాన్ని బట్టి అక్కడి నుంచి వారిని విడిపించడానికి, కనుక అదే రీతిగా అపోస్తలుడైన పౌలు కూడా ఆ విధంగా విడిపించినాడు. ఆ కొలసీలకు రాసిన పత్రికలో కూడా అదే మాట చెప్పినాడు, అంధకార సంబంధమైన అధికారం నుండి అని. కొలసీలకు రాసిన పత్రికలో మనం ఇందాక చదువుతూ వచ్చినాము. అంధకార సంబంధమైన అధికారం అంటే అదే ఎఫెసీ 6:10లో ఉన్నటువంటి మాటనే మనం చూస్తున్నాం, 6:12లో ఉన్న మాటనే. కాబట్టి అంధకార సంబంధమైన అధికారుల నుండి విడుదల చేసి, అంటే ఈ అంధకారం చీకటి సంబంధమైనటువంటి పాప సంబంధమైనటువంటి లోకము నుంచి అధికారం నుంచి విడుదల చేసి ఏం చేయాలా? విడుదల చేసినావు, ఏం చేయాలా? ఇక్కడ ఏమంటున్నాడంటే, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయాలి. అది ఈనాడు మనల్ని లోకం నుంచి విడిపించాడు, పాపం నుంచి విడిపించాడు, దుష్టత్వం నుంచి విడిపించాడు. అయితే విడిపించి ఏం చేస్తున్నాడు? తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. అది అనమాట, విడిపించి వదిలేయలేదు. కనుక దేవుడు ఎందుకు విడిపిస్తున్నాడు అని అంటే, తన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉంది. కనుక దేవుడి యొక్క సంకల్పం అనేది ఎంత గొప్పగా ఉన్నది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. విడిపించడంలో ఆయన ఎంతో గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు, తన కుమారుని యొక్క రాజ్యవాసులుగా చేయాలి అని. అందుకే ఆయన విడిపిస్తూ వచ్చినాడు. రెండవదిగా మనం చూస్తే దేని నుంచి ఆయన విడిపించడానికి ఇష్టపడుతున్నాడు? తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం.
2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలేని ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే. కాబట్టి ఇక్కడ దేవుని ఉద్దేశాలు ఎందుకొరకు ఆయన సమర్పించుకున్నాడు, ఎందుకొరకు శిలువలో మరణించినాడు? మొదటిగా దుష్ట కాలంలో నుండి లేక అంధకార సంబంధమైన అధికారం నుండి విడిపించడానికి, తర్వాత తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేయడానికి మొదటి ఉద్దేశం. అక్కడ అపోస్తల కార్యాలు ఏం చూసాము? చీకటిలోంచి విడిపించి తన నామందు విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని, పాపక్షమాపణ పొందిన వారుగా ఉండాలి తన ప్రజలని దేవుడు విడిపించిన వాడుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే తీతు పత్రికలో చూస్తే దుర్నీతి నుండి విమోచింపబడి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకోవాలి. కాబట్టి దేవుని ప్రజలు విడుదల పొందిన తర్వాత ఏం చేయాలి అనేది కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు దుష్టత్వం నుంచి విడిపించినాడు, తన రాజ్య నివాసులుగా ఉండాలి, తర్వాత విశ్వాస సంబంధులుగా పాపక్షమాపణ పొందినటువంటి వారుగా ఉండాలి. మూడవదిగా మనం చూస్తే సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవుడు ఎందుకు విమోచించినాడు, ఎందుకు విలువైన ప్రాణాన్ని పెట్టాడు అంటే ఆయన విమోచించిన ప్రజలు ఏ క్వాలిఫికేషన్స్, ఏ అర్హతలు కలిగి ఉండాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ ఆయన ఊరికినే విడిపించలేదు, ఊరికినే రక్షించలేదు, ఊరికినే శిలువలో రక్తం కార్చలేదు, ఊరికినే పరలోకం నుంచి దిగి రాలేదు భూమి మీదకి. ఆయన దిగి వచ్చేట్లో, ఆయన ప్రాణం పెట్టట్లో, ఆయన శిలువ త్యాగం చేయట్లో, శిలువ మరణం పొందట్లో, ఆయన అవమానం పొందట్లో, నింద పొందట్లో ఉన్నటువంటి కారణాలు, మర్మాలు ఇక్కడ మనం దాగి ఉన్నాయి. అవి మనం గ్రహించి ప్రభుని ఆరాధించాలి. ఆ మర్మాలను మనం తలపోసుకోవాలి. ఇంత మర్మం ఉందా, ఇంత మరి దేవుడు ఈ శిలువలో మరణించడం ద్వారా తన ప్రజలు, తన శిలువ రక్తంలో కొనుక్కున్న ప్రజలు, తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘము ఏ అర్హతలు గుండా వెళ్ళాలి భూలోకంలో, అవన్నీ కూడా దేవుడు సంఘం ఎడల లేక తన ప్రజల ఎడల ఒక సంకల్పాన్ని, ఒక ఉద్దేశాన్ని, ఒక ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను, ఆ మర్మాన్ని మనం ఎరిగి ఉండటమే నిజమైనటువంటి ఆరాధన. అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టు. ఎలా చేసుకోవాలనుకున్నా తన సొత్తుగా, తన స్వాస్థ్యముగా చేసుకునే ప్రజలు ఈ లోకంలో సత్క్రియలు చేసి మరి ఉండాలి. అంటే ఎవరు మంచి క్రియలు? సత్క్రియ అంటే మంచి క్రియ అంటే దేవుని యొక్క మరి నామంలో ఉన్నటువంటి ప్రజలు, దుర్నీతి నుంచి విమోచింపబడిన ప్రజలు దేవుని క్రియలు, సత్క్రియలు చేయటం ద్వారా దేవుని మహిమపరచాలి. కనుక ఆ రీతిగా దేవుని ప్రజలు ఎందుకు విమోచింపబడతారంటే సత్క్రియలు ఎందు ఆసక్తి కలిగిన ప్రజలుగా, అంటే మంచి క్రియలు. ఎందుకంటే దుష్టుడు దుష్టక్రియలు చేస్తాడని. ఇక్కడ ఒక మాట ఏముందంటే యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయంలో 3వ అధ్యాయం 19-20 వచనాల్లో ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. యోహాను సువార్త 3:19. ఇక్కడ తన ప్రజలు ఏం చేయాలని? సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలుగా ఉండాలని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అయితే ఇక్కడ 19వ వచనంలో చూస్తే యోహాను సువార్తలో 3:19లో వెలుగు లోకంలోనికి వచ్చిన కానీ తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును చీకటినే ప్రేమించరు. దుష్కార్యం చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకున్నట్లు వెలుగునొద్దకు రాడు. అంటే దేవుడు ప్రజలు ఈనాడు ఎవరు సత్క్రియలు చేసేది అంటే దుష్టుడు వెలుగునొద్దకు రాడు. వెలుగు అంటే ఎవరు? దేవుడే. అంటే వెలుగునొద్దకు ఎందుకు రారు దుష్టులు అంటే వెలుగునొద్దకు వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? సమస్తం తేటగా కనబడుతుంది. చీకట్లో ఉన్న వాడికి ఇక్కడ ఏముందంటే వాడు చీకటిని ఎందుకు ప్రేమించినాడు? వారి క్రియలు చెడ్డవైనందున. అంటే చీకట్లో ఏం చేసినా కనబడదని, కానీ వెలుగులో ఏం చేసినా కనబడుతుంది. అంటే యేసుక్రీస్తు వారు ఇక్కడ అర్థం ఏంటంటే వెలుగులో భౌతికంగా మనం తీసుకుంటే ఒకటి చీకట్లో ఉన్న వ్యక్తి ఏం చేసినా కనబడదు, అదే సమయంలో వెలుగులో ఉన్న వ్యక్తి ఏం చేసినా కనబడుతుంది. అంటే చీకటి అనేది పాపం అని మనం చూసుకున్నాం. సాతాను సంబంధం అంటే పాపంలో ఉన్న వ్యక్తి ఏం చేసినా కూడా వానికి దాని విషయంలో ఏం అనిపించదు. కానీ వెలుగులో ఉన్న వ్యక్తి ఏదైనా చేసినప్పుడు దేవుడు గద్దిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, హెచ్చరిస్తాడు, దేవుడు కృచ్చుతాడు.
దేవుని వాక్యం చేత అక్కడ అపొస్తలులు మనం చూసి దేవుని వాక్యం చేత వాళ్ళు కృచ్చబడ్డారని. అంటే వెలుగులో ఉన్న వ్యక్తి ఎందుకు దేవుని వద్దకు రాడు, దేవుని వద్దకు వస్తాడు అంటే వెలుగులో ఉన్న వ్యక్తి అంటే దేవుళ్ళో ఉన్న వ్యక్తి ఏం చేసినా కూడా ఏదో ఒక సమయంలో దేవుడి చేత గుర్చబడి సరిచేయబడతాడు. అదేనమాట. చీకట్లో ఉన్న వాడికి అది ఉండదు, ఇక హెచ్చరిక ఉండదు, వాడికి గుర్చబట్టం ఉండదు, వాడు సరి చేసుకోవడము ఉండదు వాడికి అదే. కానీ వెలుగులో ఉన్న వ్యక్తి ఎలా ఉండదు. చీకట్లో వాడు ఎందుకు చీకటిని ప్రేమించారు అంటే వారి క్రియలు చెడ్డవి కాబట్టి వాళ్ళు చీకటిని ప్రేమించారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే 21వ వచనం ఏం చెప్తా ఉంది, సత్యవర్తనుడైతే తమ క్రియలు దేవుని మూలంగా చేయబడును ప్రత్యక్షపరచబడను వెలుగునొద్దకు వచ్చును. వెలుగునొద్దకు ఎందుకు వస్తాడు? సత్యవర్తనుడు అంటే సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలు. అది అన్నమాట. దేవుడు మనల్ని ఎలా చేసుకోవాలని ఇష్టపడుతున్నాడు? మనం చీకటి సంబంధులుగా ఉండడానికి ఆయన ఇష్టపడలేదు. సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము ఆయన ఏర్పరచుకున్నాడు. కనుక ఇక్కడ మనం గమనిస్తే సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవని ప్రత్యక్షపరచబడినట్లు దేవుని వద్దకు వస్తాడు. అంటే దేవుని వద్దకు వెలుగుని వద్దకు వస్తాడు. అంటే ఎందుకు మనం దేవుని వద్దకు వచ్చినామంటే ఇక్కడ ఇది మా సమస్తము తన క్రియలు దేవుని మూలంగా చేయబడినవి. అంటే నేను ఈరోజు రక్షణ పొందానంటే, ఈరోజు నాకు పాపక్షమాపణ కలిగిందంటే, నిజమైన నిత్య సంబంధమైన నిరీక్షణ ఉందంటే, ఇవన్నీ కూడా నాకు దేవుని వల్ల కలిగిందనే సంగతిని నేను ప్రత్యక్షపరచబడటానికి లోకంలో దేవుడికి సాక్షిగా ఉన్నాను. అది అసలు ఉద్దేశం. కాబట్టి ఎందుకు వెలుగునొద్దకు వస్తున్నాడు? పౌలు అంటాడు కదా, నేను కలిగి ఉన్నది ఏది సమస్తం ఆయన మూలంగానే కలిగింది. యోహాను సువార్తలో ఆయన లేకుండా ఏం కలగలేదు. అంటే ఈనాడు మనం ఏం కలిగి ఉన్నామో, ఏం అనుభవిస్తున్నామో అది దేవుని వల్లనే కలిగి ఉందని చెప్పడానికి, లోకానికి సాక్ష్యంగా ఉండడానికి మనం దేవుని దగ్గరకు వస్తున్నాం, వెలుగు దగ్గరకు వస్తున్నాం. కనుక వెలుగు దగ్గరకు అంటే దేవుడి దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే నీవు దేవుడికి సాక్షిగా కనబడాలి. పౌలుకి ఏం చెప్పినాడు? 26 అపొస్తలుల 18 అదే చెప్పినాడు. నేను నీకు ఎందుకు కనబడ్డాను? నీవు నాకు సాక్షిగా ఉండాలి, నాకు పరిచారకుడుగా ఉండాలి. అప్పుడు పౌలు అనేక మంది దగ్గర పోయినాడు. అగ్రిప్ప రాజు దగ్గర కూడా చెప్పగలిగినాడు. ఎందుకు ఆయన సాక్షిగా ఉన్నాడు? ఒకప్పుడు చీకట్లో ఉన్నానన్నాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోని పేతురు కూడా చెప్తాడు కదా, మీరు చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయాలు ఏం చేయాలి? ప్రచురింప చేయాలి. కాబట్టి ఒకప్పుడు చీకట్లో ఉన్నాం. అపొస్తలుడైన పౌలు కూడా చీకట్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు రాజు దగ్గర కూడా పోయి చెప్తున్నాడు, రాజా ఒకప్పుడు నేను కూడా పాపంలో జీవించాను, పాపంలో నేను ప్రధాన పాపిని అంటాడు తిమోతి పత్రికలో. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే ఆ వెలుగుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు, దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్షిగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకు దేవుడు మనల్ని దుష్టకాలను విడిపించాడు. అది మనం గ్రహించవలసిన మర్మమైనది. కనుక ఆయన ఎందుకు విడిపించాడు దుష్టకాలంలోంచి అంటే ఆయనకు సాక్షిగా ఉండాలి. ఆ వెలుగుని గురించి నువ్వు సాక్షి ఇవ్వాలి, క్రీస్తు గురించి సాక్ష్యం. అందుకనే పౌలు అంటాడు, ఆయన నీ సాక్షిని అంటాడు, ఆయన సాక్షిని అంటాడు, ఆయన ఖైదీని అంటాడు. కనుక ఈ రీతిగా మనం ఎన్నో రకాలుగా ప్రభువుని గురించి చూడవచ్చును. ఇంకా చూడండి హెబ్రీ పత్రిక 2:15. హెబ్రీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపచేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాను. ఇక్కడ మనం గమనిస్తే జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలువాడాను. అంటే దాస్యములకు లోబడినటువంటి వారు. ఏ దాస్యం ఇది? ఏ దాస్యం అంటే పాప దాస్యత్వం. అక్కడ రోమా 6లో వ్రాయబడింది, మీరు దేనికైతే లోబడతారో దానికి దాసులు అని. అంటే పాపమునకు దాసులు అంటాడు. అక్కడ చూడండి రోమాపత్రిక 6వ అధ్యాయంలో, రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనం, మీరు పాపమునకు దాసులై 6:17 మీరు పాపము దాసులుంటారు కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపమును ఇంబోచి నీతికి దాసులైతే. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా దేనికి దాసులైనాము? పాపమునకు దాసులైనాం. కనుక ఆ యొక్క సాతాను చేత ఆ పాప దాసత్వంనికి లోబడినటువంటి మనలను విడిపించడానికి, ఆ పాప దాసత్వం నుంచి
అదేనమాట దాసత్వం అంటే ఒకరికి లోబడేది, ఒకరి కింద అణిగిమణిగి ఉండేది. దాసుడు అంటే అదే కదా చేసేది. దాసుడు అంటే అక్కడ ఒక మాట వ్రాయబడింది, హగరు ఇంటి నుంచి పడిపోయినప్పుడు పారిపోయినప్పుడు దేవుడు దూత ప్రత్యక్షం ఏం చెప్తుంది చూడండి. ఆదికాండం 20వ అధ్యాయంలో 20 అధ్యాయం కాదు 16వ అధ్యాయంలో ఇక్కడ 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు వద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దాంతో. అంటే దాసి ఎలా ఉండాలి? ఈమె ఎవరు? దాసి, శారా యొక్క దాసి. ఈమె శారా పెట్టిన కష్టాలను బట్టి పారిపోతూ ఉంటే దేవుని దూత ప్రత్యక్షమై అక్కడ అడుగుతూ వచ్చినాడు 8లో, శారాయి దాసివైన అగరు ఎక్కడి నుండి వచ్చిందివి, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినందుకు, అది నా యజమానుల శారాయి నుండి పారిపోతున్నాను. ఎందుకు పారిపోతుంది? 6వ వచనంలో, శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె వద్ద నుండి అది పారిపోగా. అంటే దాసి అంటే యజమానురాలు దాసిని ఏం చేస్తుంది? శ్రమ పెడతా ఉంది. అప్పుడు ఆ శ్రమ తట్టుకోలేక పారిపోతూ ఉంటే ఆ దూత అన్నది, నువ్వు అణిగిమణిగుండు. అంటే దాసి అనేది ఎలా ఉండాలి అంటే దాసత్వం అనేది అలా ఉంటుంది అనమాట. అణిగిమణిగి ఉండాలి. యజమానురాలు ఎన్ని కొట్టినా తిట్టినా మొన్న నాకు వచ్చింది. ఏం చెప్తుంది అంటే, అయ్యా నేను గుంటూరు నుంచి వచ్చాను, మరి మా యజమానురాలు బాగా నన్ను బాధపడుతుంది, మరి తిడతా ఉంది, కొట్టడానికి కూడా వచ్చింది అయ్యా అని చెప్పి బాధపడతాను. అంటే ఇప్పుడు చాలామంది మనం దుబాయ్ అట్లా వెళ్తారు, ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు పనులకు వెళ్తారు. ఒక్కొక్కళ్ళు ఇంటర్వ్యూలు ఒకసారి పేపర్లు చదివితే వాళ్ళు కొడతారంట. ఒకళ్ళు చెప్పినారు, మనం చెప్పుకోకూడదు కానీ వాళ్ళు ఆ బాత్రూములలో లెట్రిన్ దాంట్లో నీళ్ళు కూడా తాపిస్తారట. అదేమి బానిసత్వం నాకు అర్థం కాలేదు. అంత హింస పెడతారంట వాళ్ళని. రోజుకి ఒక్కసారి అన్నం పెడతారంట. ఎటువంటిది? దాసత్వం. వాళ్ళకి ఎంతో ఇంత డబ్బులు ఇస్తామని తీసుకెళ్తారు ఇండియా నుంచి. అక్కడ పోయి ఖాన్దాన్ దేశం ఎవడు ఏం చేస్తారో తెలియదు. ఒక రోజుకి ఉదయం 5 గంటలకు అన్నం పెడితే రేపు ఉదయం 5 గంటలకు అన్నం పెడతారంట. మళ్ళీ పని మట్టుకు బరాబర్ చేయించుకుంటారు. దాసత్వం అంటే ఎలా ఉంటుంది? అది సరిగ్గా కడుపు నిండా అన్నం పెట్టరు, కంటి నిండా నిద్ర ఉండదు, మొత్తం పని చేయించుకుంటారు. మళ్ళీ ఏమన్నా అంటే కొడతారంట వాళ్ళు. అంటే దాసత్వం అంటే అది. అయినప్పుడు కూడా ఏమంటున్నారు ఇక్కడ, నువ్వు దాసత్వం చేయడానికి వచ్చావు, అణిగిమణిగుండు. అంటే ఆ దాసత్వము అలాంటి, అంటే పాపం యొక్క దాసత్వం కూడా అలాంటిదే. దేవుడు ఏం చేశాడు? ఈ దాసత్వము నుంచి నేను విడిపించడానికి అంత ఈజీ కాదు. ఒక దాసత్వం నుంచి విడిపించడానికి ఒక మామూలు విషయం కాదు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే సంవత్సరానికి ఎంత డబ్బులు ఇస్తారు. ఎవరైనా అతను విడిపించాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ డబ్బులన్నీ కట్టాలా? ఎవరు కడతారు? అంటే విడిపించడం అంటే క్రైమ్ చెల్లించాలి. కాబట్టి మనం కూడా స్వభావరీత్యా పాపం యొక్క దాసత్వానికి అలా ఉన్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మనల్ని విడిపించడానికి ఏం చేసినాడంటే తన ప్రాణము, తన రక్తాన్నే క్రయధనంగా విమోచించినాడు. అందుకనే అక్కడ మనం చూస్తాము 20వ అధ్యాయంలో మత్తయి సువార్తలో ఏం చూస్తాము? 28వ వచనంలో 28వ వచనం, అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకుంటూ రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చినని. కాబట్టి విమోచన క్రయధనముగా ఒక వ్యక్తిని విమోచించడం అంటే విడుదల చేయడం అంత ఈజీ కాదు. ఒక దాసత్వంలో ఉన్నటువంటి వ్యక్తిని విడుదల చేయడం అంటే ఇంకా ఈ దాసత్వం అంతా ఈ గ్రంథం రాసిన దినాల్లో, మరి ఆ దినాల్లో దాసత్వం ఎంత కఠినంగా ఉండేది అంటే మనుషులు కొనుక్కునేవారు. నేను గతంలో చాలా చెప్పాను. మనుషులను సంతలో పశువులు లెక్క కొనుక్కుంటారు. కొంతమందిని పర్మనెంట్ కూడా కొనుక్కుంటారు. జీవిత కాలం యొక్క దాసత్వం. వాడి జీవిత కాలానికి కూడా దాసుడుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. నిర్గమకాండంలో మనం ఇంకా మేము ఒకసారి చెప్పాను, ఇప్పుడు అన్నీ మీకు చెప్పే సమయం లేదు కానీ ఆరాధన చాలా క్లుప్తంగా చెప్పాలని. సరే, ఇక్కడ చూస్తే ఆ దాసత్వం విడిపించాలంటే ఆ దాసుని పక్షంగా ఎవడు క్రైమ్ చెల్లిస్తాడు? ఎవడు ఆ డబ్బులు కడతాడు? ఎవరు కట్టరు. వాడు ఏం గతి లేకనే దాసత్వానికి పోయాడు. మళ్ళీ వాని పక్షంగా డబ్బులు కట్టి అంత స్తోమతుంటే వాడు దాసత్వానికి ఎందుకు పోతాడు? పోడు కదా అది. కాబట్టి అయితే మనము పాపం యొక్క దాసత్వం కింద ఉన్నప్పుడు ప్రభువారు మనకు ఈ పాపం యొక్క దాసత్వానికి విమోచన క్రయధనంగా తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని కాచినాడు. అదనమాట. అందుకొరకే ఆయన తన రక్తాన్ని మన కొరకు విమోచన క్రయధనంగా చెల్లించినటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే ఎందుకు విడిపించినాడు అంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన మనం చూస్తే ఎందుకు ఆయన మనల్ని విడిపించిన వాడుగా ఉన్నాడు. 13, 14 కలిసి ఉన్నాయి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు
అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. ఇందుని గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తులని వ్రాయబడి. కాబట్టి ఇక్కడ చూస్తే మరి 4వదిగా మనం గమనించినప్పుడు దేవుడు ఎందుకు ఆయన మనను మరి శిలువ మీద ఎందుకు వేలాడబడినాడు శాపగ్రస్తుడుగా? ధర్మశాస్త్రం ప్రకారము శిలువ మీద వేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. అటువంటిది పాపం ఎరిగిన వాడు యోహాను సువార్త 8:46లో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని చెప్పినవాడు, పాపము లేనటువంటి పాపరహితుడైనటువంటి వాడు ఒక శాపగ్రస్తుడిగా శిలువలో వేలాడవలసిన ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది అంటే మనలను అనే మాటను మనం చూడాలి. అక్కడ అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా మనకు కలుగుట. కానీ అబ్రాహాముని దేవుడు ఏ ఆశీర్వాదంతో అక్కడ ఆదికాండం 22:18లో నీ మూలంగా భూలోక వంశములన్నీ కూడా నేను ఆశీర్వదిస్తాను దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రాహాముకి ఏ ఆశీర్వాదం అయితే ఉందో, అబ్రాహాముకి ఏ నిరీక్షణ అయితే ఉందో, అబ్రాహాముకి ఏ విశ్వాసం అయితే ఉందో, అబ్రాహాముకి ఏ నీతి అయితే ఉందో, అబ్రాహాము ఏ యొక్క నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు, వాటన్నిటిలో కూడా మనము అబ్రాహాము వల్లే విశ్వాసం కలిగిన మనందరం కూడా ఆ ఆశీర్వాదాల్లో పాలివారంగా ఉండాలని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేసినాడు? అబ్రాహాము మనం నీతిమంతులుగా చేయగలడా? అబ్రాహాముని పరలోకం తీసుకెళ్ళలేడు. కానీ అబ్రాహాముకున్న నిరీక్షణ అబ్రాహాము పిల్లలంగా మనం కలిగి ఉండాలని అబ్రాహాముకు ఆనాడు చేసిన వాగ్దానం దేవుడు నెరవేర్చడానికి, అంటే అది ఎవరి ద్వారా? క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకే. ఇప్పుడు క్రీస్తు మన కోసం శాపమై ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించినని మనం చూస్తాం. కనుక ఈ రీతిగా ప్రభువారు మనల్ని మరి ఈ ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి ఆయన మ్రాను మీద వేలాడినటువంటి వాడుగా మనం చూస్తున్నాం. కనుక ఎవరు కూడా దేవుని వాక్యంలో మనం చూస్తాం 49లో ఒక మాట ఉంది కీర్తనలో, ఎవడును ఏ విధము చేతనైనో తన సహోదరుని విమోచించలేడు. ఎందుకు? వారి విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసిందే. ఎవడు కూడా విమోచించలేడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మన పాపం నుండి మనల్ని విమోచించేవాడుగా ఉన్నాడు. కనుక ఈ రీతిగా మన జీవితాల్లో కూడా మరి కొన్ని తలంపులతో మనం ప్రభుని ఆరాధన చేసేదానికి ప్రభు మరి వాక్య భాగాన్ని ఇంకా మరి దావీదు కూడా చెప్పినాడు కొన్ని సందర్భాలు, కానీ సమయము చాలు ఇది. కాబట్టి కొన్ని తలంపులు మొట్టమొదటిగా మనము మరి చీకటి అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి విడిపించబడి ఆయన రాజ్య వారసులుగా ఉండాలి. అది మొదటిదిగా మనం చూస్తూ వచ్చినాం. రెండవదిగా మనం చూస్తే ఆయన చీకట్లో నుంచి అంటే అంధకారం విడిపించబడి దేవుని ప్రజలు మరి తన యందు విశ్వాసం చేత పాప క్షమాపణ పొందిన అనుభవం కలిగిన వారుగా ఉండాలని విడిపించిన వాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తే తీతు 2:14లో సమస్తమైనటువంటి ఆ యొక్క దుర్నీతి నుంచి విడిపించబడి సత్క్రియల యందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసం ఏర్పాటు చేస్తున్నాడు. సత్క్రియలు చేయగలిగినటువంటి వారుగా మనం ఉండాలి అనేది మనం అక్కడ చూసినాం. ఇంకొకటి 4వదిగా మన దాస్యమునకు లోబడినటువంటి అంటే పాప దాస్యానికి లోబడినటువంటి మనలను విడిపించడానికి ఆయన తన ప్రాణాన్ని పెట్టినాడు. చివరిది 5వది ఏముంది? అక్కడ ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి మనల్ని విడిపించడానికి పాపం ఎరిగిన వాడు పాపిగా సిలువెక్కినాడు. ఎందుకంటే అబ్రాహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులు కలుగుటకే మనల్ని క్రీస్తు ఆ ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విమోచించడానికి ఆయన శాపగ్రస్తుడిగా ఆ శిలువలో మరణించినటువంటి వాడుగా ఉన్నాడు. ఈ తలంపులతో మనం ప్రభుని ఆరాధన చేస్తాం. దేవుడి వాక్యాన్ని దీవిస్తాం. నేను చిన్న ఆరాధన చేస్తాను. పరిశుద్ధులైన మా ప్రేమగల తండ్రి యేసు ప్రభు నామను బట్టి మీకు స్తోత్రాలు. సమయంలో మరి గలతీయులకు రాసిన పత్రిక 1:14 బట్టి మీకు స్తోత్రాలు. ప్రభావం రానాడు మరి పౌలు గారి ద్వారా మీరు ఏదైతే బయలుపరిచినారో క్రీస్తు మనల్ని ప్రస్తుతపు దుష్ట కాలం నుండి విమోచించుటకై తను తాను బలిగా అర్పించుకున్నాడని మరి తండ్రి అయిన దేవునికి యుగాలు మహిమ కలుగునుగా కానీ సెలవిచ్చినట్లుగా ప్రభా మరి తండ్రి మీరు ఏ విధంగా మరి మా కొరకు అర్పించుకున్నారో కొన్ని విధానాలు ప్రభా మీరు మాకు బయలుపరిచేందుకే స్తోత్రాలు. మరి కొలసే 1:13 ప్రకారం ఆ యొక్క అంధకార సంబంధమైన అధికారాన్ని విడుదల చేసి దేవుని యొక్క రాజ్య కుమారులుగా ఆ రాజ్య వారసులుగా మేము ఉండాలనేది మీ ఉద్దేశమైనదికే మిమ్మల్ని ఆరాధిస్తున్నాను. ప్రభా మరి అంత మాత్రమే కాకుండా ప్రభా మరి తండ్రి ఆ అపోస్తులు 26:18లో సెలవించినట్టుగా ఆ చీకటిలోంచి విడిపించబడినటువంటి ప్రజలు పాప క్షమాపణ మరి పొందినటువంటి అనుభవంలో దేవుని ప్రియులుగా దేవుని యందు విశ్వాసం గలవారుగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో పౌలును ప్రభా మరి సాక్షిగా పరిచారకుడుగా మరి ఏర్పాటు చేసుకున్నట్టుగా మాకు చూపించుతూ వచ్చిన వారుగా ఉంటున్నారు. తిరిగి ప్రభా మరి తండ్రి
అలాగనే దయగల తండ్రి మరి హెబ్రీ 2:14 ప్రకారం ఆ దాస్యత్వం నుంచి విడిపించడానికి, పాపం యొక్క దాసత్వం నుంచి ప్రభా విడిపించడానికి మమ్మల్ని ప్రభా రక్షించినటువంటి వారిగా ఉన్నారు. తిరిగి మా ప్రభా ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించడానికి ప్రభా మరి మీరు ఆ యొక్క పాపం ఎరిగిన మీరు తండ్రి మరి ఆ యొక్క సిలువలో పాపిగా ప్రభా మరి మరణిస్తూ వచ్చిన వారుగా ఉంటున్నారు. దేవా, ఈ రీతిగా మీరు చేసినటువంటి ఆ యొక్క ఉపకారములన్నిటికీ కూడా ప్రభా ఎంతో హృదయపూర్వకమైనటువంటి స్తుతులు చెల్లిస్తూ ఈ కొద్ది స్తుతి ఆరాధన నా కొరకు రానున్న యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.